మీ ఊళ్ళోకి కొత్తగా సత్యం అని ఒక అతను వచ్చాడు తెలుసా? తెలియకపోవడం ఏంటమ్మా? ఈ ఊర్లోకి ఎవరు వచ్చినా, ఈ ఊర్లో నుంచి ఎవరు పోయినా మాకు తెలుస్తూ ఉంటుంది. పొలం కాపలాకని వచ్చినోడు రైతు అయిపోయినాడు కదా. గా సత్యం గురించే కదా మీరు చెప్పేది. గుడ్, ఆ సత్యమే. అతను ఏం చేయాలి మేడం? చెయ్యకాలా అసలేం తీసేయాలి? అతన్నేం చెయ్యొద్దు, అతని అదృష్టాన్ని దురదృష్టం చెయ్యాలంతే. అమ్మయ్య వచ్చిండ్రా. మీ ఒంటి మీద ఉన్న బంగారం కూడా తీసిచ్చేయండి, దాచిస్తా. ఊర్లో దొంగలు పడుతున్నారనా? అయినా ఈ దుర్గమ్మ గారింటికి ఏ దొంగ రాగలడు? గీ ఇంటికి ఏ దొంగ రానక్కర్లా, దుర్గమ్మ గారే చాలు ఉన్నవని దోచిపెట్టనికి. మంగా కోపం వచ్చినాదా? మీ అమ్మగారు నన్ననేగా తెలుసండి. నేను ఆవిడేమన్నా మీకు కోపం ముందే వస్తుంది. ఆవిడేం చేసినా మీకు సరిగ్గానే ఉంటది. అయినా నేను అన్న దాంట్లో తప్పేమున్నది? గా కృష్ణ ఆస్తిలో వాటా వద్దన్నాడు గనక సరిపోయినది గాని, లేకుంటే పంచాయతీలోనే పంపకాలు జరిగిపోయేవి. ఓ భాగం పోయేటిది. రేపు ఇంకో రాముడు వస్తాడు, ఎల్లుండి మరో భీముడు వస్తాడు. మీ అమ్మగారేమో దానకరుణురాలవుతారు. గిట్లా ఆస్తి దానం ఇచ్చుకుంటూ పోతే రేపు మనకే మిగులుతుంది. మంగా మీరేం అనాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసండి. మనకు ఆస్తెందుకు, అమ్ముంటే చాలు అంటారు, గంతే కదా. కానీ రేపు మన పిల్లలు కూడా గట్లనే అనుకోవాలి కదా. ఆళ్ళు కూడా అమ్మ చాలు ఇంకేం అక్కర్లేదని నా ముఖం చూసుకుంటూ బతకలేరు కదా. వాళ్ళు గట్లున్నా, చదువులు చెప్పించకపోయినా కనీసం తిండి పెట్టి బట్ట కట్టాలి కదా. మగపిల్లలైతే గట్ల గట్ల బతికేస్తారండి. కానీ ఆడపిల్లయితే ఏ కూలోడికైనా ఇచ్చి పెళ్లి చేయాలి కదా. ఈ దినం వాడు ఒక పాక 2 బర్రెలను అడుగుతాడు. గదే 20 ఏళ్ల తర్వాత అయితే ఏ మేడ అడుగుతాడో, ఒంటి నిండా బంగారం అడుగుతాడో, బంగారం బాతునే అడుగుతాడో ఎవరికి తెలుసండి. మన కాడుండద్దు. గందుకే అత్తింటి సొమ్ము గెట్లనో దానమైపోతున్నది. కనీసం పుట్టింటోళ్ళిచ్చిన పొలాలు బంగారాన్నైనా దాచుకుందామని చూస్తున్నా. వీటి మీద మీ అమ్మగారికి హక్కు లేకపోయినా ఆవిడవన్నీ ఊడ్చేసుకున్నాక మనవి కూడా దానమియ్యమంటే మన పిల్లలు దరిద్రులైపోతారని జాగ్రత్త పడుతున్నా, గంతే. అసలు కొత్తగా నీ పుట్టింటాస్తి ఏడ్నించొచ్చిందే? కొత్తగా రాలేదండి, పాతదే. వాళ్ళు నాకెప్పుడో ఇచ్చిండ్రు. మరి నాకెప్పుడు చెప్పలేదు? చెప్పకుండా దాచుకున్నాను గనకే గిప్పటిదాకా మిగిలినాయి. లేకుంటే ఎప్పుడో దాన ధర్మాలైపోయేటివి. నీ దాపరికాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి చెప్పకు. సర్లేండి, దాచుకున్నా మా వాళ్ళిచ్చినది దాచుకున్నాను గాని ఎవరిది దోచుకోలేదుగా. చూడండి, నేనేం చేసినా మంచి పని చేసినాను గాని, అయినా ఇప్పుడు నేను నా ఆస్తి దాచినానా లేదా అని కాదండి మీరు ఆలోచించాల్సినది. గిట్లా అంతా పోగొట్టుకుంటే రేపు మన పిల్లల గతేం కావాలే? మీరు చదవలేదు, పరువు తక్కువ పని చేయలేరు. గీ ఊర్లో దుర్గమ్మ గారి గొప్ప కొడుకులనే గాని ఇంకో ఊరెళ్తే మీ మొక్కలు ఎవ్వరికి తెలియదు. ఈ ఊర్లో దుర్గమ్మ గారి గొప్ప కొడుకులనే గాని ఇంకో ఊరెళ్తే మీ మొక్కలు ఎవ్వరికి తెలీదు, పని దొరకదు. మరి గట్లంటప్పుడు రేపొద్దునేదైనా జరిగి ఆస్తి మొత్తం పరాయి వాళ్ళదైపోతే పరిస్థితి ఏందండి? మన పిల్లల్ని గెట్లు పెంచుతాం? ఏం పెట్టి పెంచుతాం? ఇన్నాళ్ళు నా గురించి మీరు గెట్లనో ఆలోచించలేదు. కనీసం ఇప్పుడు పుట్టబోయే పిల్లల గురించైనా ఆలోచించండి. లేకుంటే కానీ తప్పు చేసినోళ్ళమైతాం. దీనికి అసూయ ఎక్కువ, గంతకి గిట్లంటుందని నా మాటల్ని తీసి పారేకండి. నిజమే, నాకు అసూయ ఎక్కువే. కాని నాలో అసూయ మాత్రమే కాదు, నా కడుపులో బిడ్డ కూడా ఉంది.
గది మాత్రం మర్చిపోకండి. మంచి కోసం చేసే పనిలో మమతల్ని పోగొట్టుకోక తప్పదు. మనుషులు దూరం అవ్వక తప్పదు, కానీ ఈ దూరం శాశ్వతం కాదు పద్మావతి. కలిసే కాలం వచ్చేదాకా ఓపిక పట్టాలి. అత్తమ్మగా నేను చెప్పేటిది చెప్పినా, కోడలిగా నువ్వేం చేస్తావో నీ ఇష్టం. అమ్మా పద్దు, అమ్మా అమ్మా. మేం విన్నది నిజం కాకపోతే బాగుండు అనుకుంటూ వచ్చాం, కానీ ఇక్కడ నీ బాధ చూశాక నిజమేనని నమ్మాల్సి వస్తుంది. ఏంటి ఇది? ఇదేం కర్మ? నువ్వు కూడా అల్లుడు గారితో వెళ్ళిపోయినా బాగుండేది కదే. ఆయన ఇక్కడ ఉండమన్నారమ్మా. అయ్యో దేవుడా, అంత కష్టపడి నీ పెళ్లి చేసింది ఈ కష్టాల కోసమా? అమ్మా పద్దు, మీ అత్తగారు ఎక్కడమ్మా? నేను ఈడనే ఉన్నాను సత్యం. ఏంటమ్మా ఇది? అమ్మా మీకు బాధ వేయడం లేదా అమ్మా? బాధేస్తే ఇంతసేపు మీ బాధను చూసి కూడా గిట్ల రాయి లెక్క ఎట్లా నిలబడతాను సత్యం? వదినా, మా పద్దు రాయిలా ఉండలేదు. ఇది పైకి అల్లరి పిల్లే కాని దాని మనసు చాలా సున్నితమైనది.
దీని బతికిలా అవ్వడం మేం తట్టుకోలేకపోతున్నాం. అవునమ్మా, పెద్దవాళ్ళకి ఇష్టం లేని పని పిల్లలు చేయడం తప్పే. పిల్లలకి అలాంటి అలవాట్లు ఇచ్చిన దేవుడే పెద్దవాళ్ళకి గొప్ప మనసు కూడా ఇచ్చాడమ్మా. అదేనమ్మా క్షమాపణ. అమ్మా, మా అల్లుడు గారిని మీరు కాస్త క్షమిస్తే. సీనయ్య మీకు అల్లుడు కాకముందే నా కొడుకని మర్చిపోకండ్రి. క్షమాగుణం గురించి కూడా మీకన్నా ముందే తెలిసిందాన్ని. కానీ క్షమాగుణానికి కూడా ఓ లెక్కుండాలే. అది సరిదిద్దుకునే తప్పులకే గాని సరిదిద్దుకోలేని వాటికి కాదు సత్యం. మీ అల్లుడు అంత పెద్ద తప్పు చేసిండు. నేను క్షమించలేని తప్పు చేసిండు. చక్కెర వ్యాధి వచ్చి ఒంట్లో ఓ భాగం పాడైపోతే దాన్ని తీసెయ్యాలి. లేదంటే అన్ని భాగాలు పాడైపోతాయి. అది శరీర ధర్మం. చూసిండ్రా, ఎంత తీపైనా కూడా ఎంతుండాలనో అంతనే ఉండాలి. మోతాదు మించితే ప్రమాదం. ప్రేమనేది కూడా గంతనే. మోతాదు పెరిగితే మోహమైతది. అది దేహాన్నే కాదు, కుటుంబాన్ని, ఇంటిని, సమాజాన్ని కూడా పాడు చేస్తది. ప్రేమని ప్రేమగా ఉంచుకుంటే పర్వాలేదు, గట్లుంచుకునేటోళ్ళు తక్కువ. ఎవరుంచుకుంటారో ఎవరుంచుకోలేరో తెలియదు. తెలిసే వరకు బతుకులు చిత్తిమంటలైపోతున్నాయి. గందుకే నేను ఏకంగా ప్రేమనే దూరం పెట్టాలంటున్నాను. గప్పుడు ఏ గొడవ ఉండదు. విచిత్రమేందో తెలుసా సత్యం? వద్దనుకున్నదే ఎక్కువగా వస్తున్నది. గా దురదృష్టం నాకు పట్టుకున్నది. నా వాళ్ళని దూరం చేస్తున్నది. నేనా దూరాన్ని కూడా భరిస్తాను గాని నా వాళ్ళని దూరం చేసిన ప్రేమ దగ్గరకొస్తే మాత్రం సహించను. గందుకే సత్యం, మీ అల్లుణ్ణి క్షమించలేను. మీరే క్షమించాలి. మీ పిల్ల జీవితం నా వల్ల గిట్లయినందుకు మీరే నన్ను క్షమించాలి. క్షమించండి.
పెద్దవారు మీరైనా నచ్చ చెప్తే. ఈనత తులసి, న్యాయం అనుకున్న ఏ విషయంలోనూ నా కోడలు ఈ అత్త మాట కూడా వినదు. ఏం చేస్తాం? నా పెద్ద మనవడెక్కడున్నాడో గాని వాడి వల్ల పుట్టిన ప్రేమ అనే అగ్ని మాత్రం ఇప్పటికీ ఇక్కడే ఉండాలి. ఇప్పటికీ కాలుస్తూనే ఉండాలి, బాధిస్తూనే ఉండాలి. నా కోడలు కూడా భరిస్తూనే ఉన్నది. అది ఎప్పటికి చల్లారుతుందోడలు కూడా భరిస్తూనే ఉన్నది. అది ఎప్పటికి చల్లారుతుందో నేనుండగా చూస్తానో లేదో. తులసి, ఇక్కడుండి మనం ఏమీ చేయలేం. పద్దుని బాధ పెట్టడం తప్ప. పద తులసి, పద. ఇంతకాలానికి ఏదో గుడ్డిలో మెల్లలాగా చిన్న మంట మండింది. చాలా కాలం తర్వాత దుర్గమ్మ పిన్ని గుండె మండింది అని నేను సంతోషపడుతుంటే వీళ్ళేంటి ఆ నిప్పుల మీద నీళ్లు పోసేస్తానంటున్నారు. మనం ఒకటి తలిస్తే ఆ దేవుడు ఇంకొకటి తలుస్తాడంట. నేను కవితొదిన కలిసి సీనయ్య పెద్ద పద్మావతిల ప్రేమ విషయాన్ని బయటపెట్టి సీనయ్యని బయటికి గెంటిద్దామనుకుంటే ఆ దేవుడు చిన్న పద్మావతిని ప్రేమ పెళ్లి విషయంలో గెంటిచ్చేశాడు. ఏదైనా ఇది నా చలవేగా. 4 రాళ్లేస్తే ఏదో ఒక రాయి తగులుతుందంటారు. సీనయ్య ప్రేమరాయి తగలకపోయినా కృష్ణ ప్రేమరాయి తగిలి తలకి బొప్పి కట్టింది. కాని ఈ సత్యం తులసీలను చూస్తుంటే వాళ్ళు దుర్గమ్మ పిన్ని కాళ్ల మీద పడైనా సరే సీనయ్యని ఇంట్లోకి తీసుకొచ్చేలా చేసి సీనయ్య పద్మావతిల్ని కలిపేసేలా ఉన్నారు. అదే జరిగితే నాకు మండిపోతుంది. ఎలా ఎలా అలా జరగకుండా ఆపాలి? కవితదినే కరెక్ట్. వదిన చెవిన వేస్తే చాలు, అంతా తనే చూసుకుంటుంది. చెప్పు ఇందనం.